మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పీఎంసీ పరిధిలో సర్వే నంబర్ 1, 10, 11 సాలార్జింగ్ కంచెల్లో లక్షలతో సాలార్జింగ్ కంచె వేసి కోట్లు మింగేసిన పీఎంసీ మేయర్ జక్కా వెంకటరెడ్డి రాజకీయ ప్రాబల్యం కోసం కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా. కార్పొరేటర్ అమర్ సింగ్ సెటిల్మెంట్ అడ్డాగా మారిన పీఎంసీ మేయర్ ఆఫీస్. పీఎంసీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ దళిత బహుజనుల పొట్టకొట్టి కోట్లకు పడగలెత్తిన పీఎంసీ మేయర్ జక్కా వెంకటరెడ్డి అని సుభాష్ నాయక్ పీఎంసీ మేయర్ జక్కా వెంకటరెడ్డి తీరు కంచె చేను మేసిందా అన్న చందంగా తయారైందని పీఎంసీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం ఫిర్జాదిగూడలోని పీఎంసీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ కార్యాలయంలోని కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎంసీ పరిధిలోని సాలార్జింగ్ కంచె సర్వే నంబర్ 10, 11 పర్వతాపూర్ సాయిప్రియ కాలనీలోని 2 దశాబ్దాల క్రితం ఓ రిలేటర్ సీలింగ్ భూమిలో లేఅవుట్ వేసి 320 మందికి ప్లాట్లు విక్రయించగా భవిష్యత్తు అవసరాల కోసం కొనుక్కున్న ప్లాట్లను రాజకీయ ముసుగులోని బిల్డర్లతో చేతులు కలిపి సీలింగ్ భూమి అంటూ లాక్కొని ఫెన్సింగ్ వేయించిన పీఎంసీ మేయర్ జక్కా వెంకటరెడ్డికి సామాన్యుడు గుర్తుకు రాలేదని లబోదిబోమంటూ బాధితులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి చామకూర మల్లారెడ్డిని మీ ప్లాట్లు మీకు దక్కుతాయని హామీ ఇవ్వడం జరిగిందని 118 జీవో ముసుగులో సామాన్యుడి దగ్గర నుండి మేము రెగ్యులరైజ్ చేయిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి మీరు కొంతమంది కార్పొరేటర్లకు పంచాక తిన్నారని ఆరోపించారు. నేడు సర్వే నంబర్ 1లోని 6 ఎకరాల 13 గుంటల సీలింగ్ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి కొంతమంది కార్పొరేటర్లు పీఎంసీ మేయర్ జక్కా వెంకటరెడ్డి కలిసి బడా బిల్డర్లతో కలిసి విక్రయించారని, అట్టి సీలింగ్ భూమిలోని అక్రమ నిర్మాణాల్ని కూల్చివేతల్లోని రెవెన్యూ అధికారులకు అడ్డుపడటం మీరు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. పీఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు, నాలాలు కబ్జాకు సహకరించి కోట్లు సంపాదించుకుని తాను పీఎంసీ మేయర్ పిట్టం కాపాడుకోవడానికి తన వెంట ఉన్న కార్పొరేటర్లను మభ్యపెడుతూ విలాసవంతమైన టూర్లను ఏర్పాటు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజకీయ కక్షతోటి కూల్చివేతలను ప్రోత్సహిస్తున్నారనడానికి తీవ్రంగా ఖండించారు. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిని విమర్శించే స్థాయి పీఎంసీ మేయర్ కు లేదని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని పీఎంసీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నాడు. పీఎంసీ మేయర్ జక్కా వెంకటరెడ్డి సొంత రాజకీయ ప్రాబల్యం కోసం 2 కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని వృధా చేశారని, గత అధికార బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ అండదండలు కూడా ఉన్నాయని, తన ఇష్టానుసారంగా కౌన్సిల్లో తీర్మానం లేకుండానే దశాబ్ది ఉత్సవాలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి భోజనాలకు కోట్లలో వృధా చేసి పీఎంసీ ఖజానాకు గండి కొట్టాడని, పనుల్లోని కమిషన్ ఇవ్వలేదని, కాంట్రాక్టర్ను వేధించాడని కార్పొరేటర్ అమర్ సింగ్ పలు విమర్శలు గుప్పించారు. అభివృద్ధి చేస్తారని విశ్వసించి గెలిపించిన ప్రజలకు 4.5 సంవత్సరాలు మిగిలింది శూన్యమని అన్నారు. ఇందులో కార్పొరేటర్లు భీమిరెడ్డి నవీన్ రెడ్డి, సుభాష్ నాయక్, కోఆప్షన్ సభ్యులు చిలుముల జగదీశ్వర్ రెడ్డి, నాయకులు పప్పుల అంజిరెడ్డి, బొడిగే కృష్ణగౌడ్, కుర్రా శ్రీకాంత్ గౌడ్, రఘుపతి రెడ్డి, పాసం బుచ్చి యాదవ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే కాలంలో మా స్వరం కూడా మారుతుంది. పెద్దలను గౌరవించే నేర్చుకో, గౌరవిస్తారే నీకు గౌరవిస్తారు. మేమందరం కూడా విలువలతో కూడా రాజకీయం చేస్తున్నాం, నువ్వు కూడా విలువలతో రాజకీయం చేయి, అందరిని గౌరవించి నువ్వు కూడా గౌరవం చేసుకో. ఒక మే స్థాయిలో ఉన్నావు కాబట్టి ఇంకా కూడా నీకు అగౌరవపరచలేం. మళ్ళీసారిగా మీ సుధీరణ మీద ఇలాంటి వార్తలు అయినా ఇలాంటి విషయాలు అయినా మనం మాట్లాడినాం అనుకో, ఖచ్చితంగా కార్పొరేటర్లే కాదు ప్రజలందరూ కూడా నేను రోడ్డు తిరిగి పరిస్థితి వస్తాను కూడా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కొన్ని బిల్డింగ్ డ్యామేజ్ అయిన సందర్భంగా ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్, ఈ కార్యక్రమానికి అటెండ్ చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ పెట్టుకున్న దానికి ముఖ్య కారణం 1 సర్వే నెంబర్లో కొన్ని బిల్డింగ్లు కూల్చడం జరిగింది. దానికి కారణం మేయర్ గారు. ఎందుకంటే 22లో 1 సర్వే నెంబర్లో 6 ఎకరాల చిల్లర సీలింగ్ ల్యాండ్ ఉందని చెప్పేసి అన్ని రిపోర్ట్స్లలో ఉంది. దాన్ని కౌన్సిల్లో దాంట్లో పర్మిషన్ అయ్యొద్దని చెప్పి కౌన్సిల్ తీర్మానం కూడా చేయబడిన దాన్ని కూడా తెలిసి దానికి సంబంధించిన వ్యక్తులకు తక్కువ రేటు తీసుకొని ఆయన 10 రూపాయలు బెనిఫిట్ పెట్టుకొని ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ఇప్పించుకొని ఈరోజు కుయ్యోమర్రా అంటే ఎవడు దానికి కారణం? ఇప్పుడు హరిశంకర్ రెడ్డి పోచయ్య అనేది కాదు, సర్వే నెంబర్ 1 ఎక్కడి వరకు వచ్చిందో దానిలో మొత్తం వాళ్ళు కూల్చివేత చేయడం జరిగింది.
పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి ఆహా ఓహో అంటుంటారు. ఊర్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. పోచమ్మకుంట పైన పర్వతాపురం 3 విలేజ్ల, పిర్జాగూడెం 3 విలేజ్ల లోపల చూస్తే తెలుస్తుంది. 10 కోట్ల రూపాయలు డెట్ షీట్లు నడుస్తుంది పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్. ఈరోజు మనం జరిగింది 40-60 గజాలు గ్రామ ప్రజలకు ఇచ్చిండ్రు. దాన్ని తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది సుధిరెడ్డి గారు. ఆ సుధిరెడ్డి గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మొత్తం అవకతవకలతోటి మేయర్ గారు పర్వతాపురానికి 30 ఫోటోస్ ఇచ్చి మిగతా మొత్తం తన అంచన వర్గానికి 7 లక్షల ఒకటిలాగా అమ్ముకున్నట్టు అందరి దగ్గర పూర్తి సమాచారం ఉంది. రేపు అది బట్టలు ఇచ్చేటప్పుడు మొత్తం బండారం బయటపడుతుంది. ఎవరి బట్టలు ఎవరు ఇప్పుతారు అనేది మనం చెప్తే కాదు, పబ్లిక్ రేపు మనం చేయబోయే పనులలో పబ్లికే దాన్ని చూసుకుంటుంది. ఎవరి బట్టలు ఎవరు ఇప్పుతారు అనేది, మనం ఎంత స్థాయి ఏం స్థాయి అనేది మనం చూసుకొని మాట్లాడాలి. ఒక గురించి మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాము. 26 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్లో 5 మంది 10 మందిని వేసుకొని విదేశాలకు కోట్ల రూపాయలు పెట్టుకొని పోయి వ్యవహారాలు చేసే బాగానే ఉన్నది. అంటే మరి కోట్ల రూపాయలు పెట్టుకొని వ్యవహారం చేస్తున్నాం అంటే మరి ఎన్ని కోట్లు గమనించినట్టు ఇక్కడ ఎంత చేస్తుంది, ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందని, ఎన్ని పార్కులు కబ్జా పెట్టిరని అవన్నీ బయటపడతాయి. ఎవరు బట్టలు ఎవరు చింపుతారు అనేది. ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం ప్రతి ఒక్కరికి హోదా ఉంటుంది. ఎవరికైనా కూర్చోవడానికి దానికి కళ నెరవేర్చుకోవాలంటే దానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి ముందుగా. మనం ఒక గురించి దురుసుగా మాట్లాడడం కాదు. అక్కడ జరిగింది ఏంటిది, పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పి 2022లోనే మనకు ఒక తీర్మానం చేసుకున్న దాంట్లో పర్మిషన్లు నీ అంచన వర్గానికి ప్లాట్లు ఇప్పించి నువ్వు పర్మిషన్లు ఇప్పించి ఈరోజు గుయ్యోమరం బతుకుంటాయి. దానికి కారణం ఎవరు? దానికి అవిశ్వాసానికి రంగు కట్టడం మనోకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బట్టలు ఇప్పే పరిస్థితి కాదు. ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఈ దొంగ మేయర్ అని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి కాబట్టి ఇవాళ ఏం చేయలేని పరిస్థితులు జనాలను కొడతాడు, జనాలను బట్టలు ఇప్పుతాడు అని చెప్పి భయపడి ఇవాళ వాళ్ళ బట్టలు ఇస్తా వీళ్ళ బట్టలు ఇస్తాడు తప్ప రాబోయే కాలంలో నీ అందరూ నువ్వే బట్టలు ఇప్పుడే పరిస్థితి వస్తాయని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా గమనించాలి, మేము గతంలోనే సర్వే నెంబర్ 1, 10, 11లో ఏదైతే కౌన్సిల్ రిజల్యూషన్ ఉందో 29 అక్టోబర్ 2022 రోజు మేమందరం కూడా కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. సర్వే నెంబర్ 1ని ఫస్ట్ సర్వే చేసిన తర్వాతనే పర్మిషన్లు ఇవ్వాలి. సర్వే నెంబర్ 1ని సర్వే చేయకుండా పర్మిషన్ ఇవ్వద్దని కౌన్సిల్ రిజల్యూషన్ క్లియర్గా చేయడం జరిగింది 29/2022. కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ 478 క్లియర్గా ఆ రోజు సర్వే నెంబర్ 1ని సర్వే చేసిన తర్వాతనే ఆ సర్వే నెంబర్లో పర్మిషన్లు ఇవ్వాలి. అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి కౌన్సిల్ సిఆర్ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పైరవీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మేము సర్వే నెంబర్ 1 కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత పైరవీ స్టార్ట్ అయింది. పైరవీ స్టార్ట్ అయ్యి సగ్గోకో 20,000 మార్కెట్ ఉంటే 10,000కు మార్కెట్లో కొనేసి ఆ 10-11 మాత్రం ఫినిషింగ్ చేసి సర్వే నెంబర్ 1 ఎందుకు వదిలేసాను? ప్రభుత్వ భూమి అన్నప్పుడు 1, 10, 11 అనేది క్లియర్గా ఐడెంటిఫికేషన్ ప్రతి దగ్గర కూడా క్లియర్గా అనిపిస్తుంది. నువ్వు 10, 11 పేద ప్రజలకు నువ్వు ఏదైతే ఉందో సర్వే నెంబర్ ఫెన్సింగ్ చేసి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వే దగ్గర ఉండి మళ్ళీ నువ్వే ఫెన్సింగ్ తీపిస్తావు. ఇలా ప్రభుత్వ ఖజానాలు ఉన్నట్టు పబ్లిక్ పైసలు కావాలి, నీకు జోలకని పెట్టవాలి. 40 లక్షల రూపాయలు ఫెన్సింగ్ చేసి 40 లక్షల రూపాయలు ఫెన్సింగ్ ఈయన కూడా వీకిండు. ఇవాళ వాళ్ళు తెలియదా అభిప్రాయాలు? ఇలా సర్వే నెంబర్ 1 రాగానే ఇవాళ నువ్వు వచ్చి ధర్నా చేస్తావు. నీ పర్సనల్ వచ్చేసరికి ఏమో ధర్నాలు చేస్తావు. మరి ప్రజల సమస్య పబ్లిక్ సమస్య నువ్వు ధర్నా చేయవా? అలా నువ్వు ఎందుకు రాలేదు? నిన్నయాక మొన్న 2 నెలల కింద కూడా సాయిప్యాలో రూమ్లు వేసుకే గుల్లగొట్టి నువ్వు అప్పుడు ఎందుకు రాలేదు? ఈరోజు బిల్డర్లు కడుతుంటే మాత్రం కార్పొరేట్లు కాపాడుకోవాలను బిల్డర్లను కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నావు. 6 ఏడు పోయినాను. అది కూడా చాలా రోజులు కాలేగా 2 నెలల కింద జరిగిన సంఘటన. ఇవాళ కేవలం అభివృద్ధి అనేది ముందర పెట్టి అవినీతి అనేది ఎందుకే నడుస్తుంది. అవినీతి 90% ఉంటే అభివృద్ధి 10% ఉంది. ఏ విధంగా పిల్లడం కార్పొరేషన్ అభివృద్ధి అని చెప్పండి. ఇవాళ ఏమని చెప్పుడే పోతే నాకు ఈ అవార్డు వచ్చింది, నాకు ఆ అవార్డు వచ్చింది, ఏకైనా వచ్చేది నీకు అవార్డు. అధికారం అవార్డు ఎట్లా వస్తుంది? అధికారం అనేది 10% మనం అధికారంలో పెట్టాలి. నువ్వు 11% పెట్టినావు, 10% పెట్టేది ఇంకో 1% ఎక్కువ పెట్టినావు కాబట్టి నీకు అధికారం అవార్డు వచ్చింది. అదేవిధంగా 75 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అనే అవార్డు వచ్చింది. ఎట్లా వచ్చింది? నీకు 75 లక్షల రూపాయలు ఖర్చు పెడితే నీకు పేపర్ ఇచ్చి పంపించింది. నువ్వు 7 అభివృద్ధి సాధించినావు, నీకు 7 అవార్డులు వచ్చినాయి. రాష్ట్రంలో నెంబర్ 1 అని అని చెప్పుకుంటున్నావు. ఇలా నెంబర్ 1 అయినా చెప్పండి, ఎలా నెంబర్ 1? పార్కుల అమ్ముడులా
కబ్జా చేసుల్లా దోపిల్లా నెంబర్ 1 ఆయన. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ ఒకటే విషయం చెప్తున్నాం మీ అందరికీ, లింగారెడ్డి గారు ఇవాళ మిమ్మల్ని కూడా ఈడ 10-20 ఎకరాలు కొంటాం. అంటే అవతల వాళ్ళు చేస్తే मैं करे तो 12 खून माफ, आगे वाला चीटी भी मारे तो कहीं के बाबा बाबा क्या कर दिया रे भाई. నువ్వు అంత మంచోని అయితే నువ్వు నీ దగ్గర ఎక్కడి నుంచి అన్ని పైసలు వచ్చినాయి? 4.5 years నుంచి అంటే ఎంత సంపాదించినావు? కోట్లు పెట్టి విదేశాలు తీసుకుపోతున్నావు. ఒక్కొక్కరికి 30 లక్షలు ఇస్తున్నావు, 40 లక్షలు ఇస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నావు, ప్లాట్లు ఇస్తున్నావు. అంటే మేయర్ పదవికి ఎంత పైసలు ఉన్నాయా? 4.5 years ఉన్నా. నువ్వు ఇంతకుముందు వచ్చినప్పుడు సిమ్ కార్డు అమ్ముతుండే అక్కడ డిపో కాడ, బిల్డర్లో జాయిన్ అయినావు, అక్కడిక్కడ ఏదో చిన్న బిల్డింగ్లు కట్టుకున్నావు 400-500 square yardsలో. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని పైసలు? మీరు అందరూ కూడా అడగాలి కదా. నిజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఉట్టి ఛాయ్ బిల్లులు మన వినేకర్ గారు మన సీనన్న అప్పుడు ఆర్టీఐ కూడా పెట్టిండు. ఎన్నో లక్షలు 20-30 లక్షలు ఛాయ్ని తాగుతుంది నిజాది కూడా. ఫుడ్కు 3 కోట్ల ఫుడ్ ఎవరైనా తిన్నారని 3 కోట్ల ఫుడ్ అంటే ఏడపోతున్నాయి. అంటే మొత్తం అపార్ట్మెంట్ ఏవి మొత్తం అపార్ట్మెంట్ సాగుతున్నాం అంటే ఇదే ఫుడ్. గోవా వెళ్తాం, కేరళకి వెళ్తాం. అంటే నువ్వు ఈ మేయర్ పదవి అడ్డం పెట్టుకొని जो मन में आया करेंगे अपन. कौन अपने को कुछ पूछने वाला भाई? 26 के 26 కార్పొరేటర్ मेरे, मैं जो बोले वो मेरा. ఇన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కవిత బొమ్మ చూపించి అందరినీ మోసం చేసి నేను ఇది చేస్తా అది చేస్తాను. వాళ్ళ ఆస్కు వక్ భూమిని కూడా అమ్ముతున్నావా నువ్వు?